ప్రపంచాన్ని అట్లా రాయొచ్చు మరింత మరింత. ఎప్పుడో నేను రాస్తే చలపతి విజయవర్ధన్ అప్పుడు రాస్తే ఆ పాటను పట్టుకొని దాన్ని నేను పాట అనుకుని ఇందులో ఉందని నేను ఆడనో పరికి కంపలలో కౌజులు గుడ్లకు పొరు ఉడిపిళ్ళు గురిగిలు విడిసెలబలు సాగుతుంగ పుస్తలు తూటికూర తాటి తెగల దేవదారులు ఏతాకులు బుద్ధికూర ఈతల సొంత కందులు మినుములు బెబ్బలు రాగులు కూరలు కౌజు పిట్టెలు గుడ్లకు కూర పైటి గంటలు పిచ్చుకలు అక్కడ ఉన్నదాన్ని దాంట్లో ఇక్కడ పక్షి పలుకుతుందని పట్టుకొచ్చినందుకు దేవా దేవా పురితిని కార్తీల తొలకరి వానకు కుంటలు సెందు కలిగిలుతుండే మొక్కార్తెలగా పుబ్బ ముసురుకే భూమంతా బురబుర వంగేది సాతి కార్తి సగభాగమెత్తిన సాలు పెట్టు సిరుకూడు రాలలే ఉట్టిగా జల్లితే మునిసి పండే ఆ మెట్ట సద్దకే పదులే ఆరు దడుపుకే సాళ్ళు వారే ఆర్కసేను గూడొచ్చి వాయనా. ఆ భూమి వెళ్ళిపోయినప్పుడు ఉన్నది దాని నుంచి ఆ దుఃఖం నుంచి ప్రతి పాటలు కూడా వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరో పెదవాగు అందాల దుందుది అలచంద్ర వంక జల మెరుపు తీగ తడి పరుపు బండ పాయబాగులో జలధార సైతం చిరుధార సైతము లేక ఎండే పాయలో పెదవాగు తడి ఆలమందలు మేక మందలు మొత్తం పాడు కొంచెం కొంచెం పట్టాను. ఆలమందలు మేక మందలు అడివి కంచెల మేత మేసి దాగమై వాగొడ్డుకొచ్చి తాగిసేదా తీరుతుండే తీరముల పసుల గిక్కల తావులో జల ఊటలు బుకగా పిట్టలొచ్చి ముక్కులద్దెటి మట్టి సరికలు మాయమాయే గురుతులన్నీ ఏవిరో వాగొట్టు పిట్టల గుంపులేమై పాయదో ఒదిగిన గువ్వాల సందము ఒదిగిన గవ్వాల తెలుపు పగిలిన వజ్రముల పోలే వెలిగే శకముకి రాళ్ళ కెలుపు ముడుసుకున్న పక్షులోలే ముడుసుకున్న పిట్టలోలే ముచ్చటగా కౌపిసుకలెన్నో
ఇవి వాగు వనిత మేని సొమ్ములు, వాగు వనిత మేని సొమ్ములు, వరుస కాటుకు వరుస కరువు కాటుకు కుదువ వెట్టెనా, అవతలొట్టు యువతలొట్టు అలుపులేక కలిగ తిరుగుతూ ఊపిరంతా బిడియబట్టి ఊదటి సేనాది ఓలే పాటవాడే తీతు అమ్మలు సుతమన్నా ఒకటి లేదు. వాగువట్టున ఊరులన్నీ వరి పొలంగుల సాగు మరిగిరు, నగరముల నిర్మాణమయ్యే జిలుగు వెలుగుల మేడలాటై ఒరు లెక్కువ లోపునేసి నీరునంతా తోడిపోసిరు, నగరముల నిర్మాణమయ్యే జిలుగు వెలుగుల మేడలాటై తరలిపోయిన ఇసుక వల్ల తరిగిపోయిన గర్భజలం, పారెటి పెదవాగు అలలు పాలకన్నా తెలుపురా, ఊరెటి దుందు బిసలిమలు తేనెలోనే తీపిరా, పరుసుకున్న ఇసుక తిన్నెలు పత్తి పాంపుల కన్న మెత్తన, ఆ తాజు మహలందాల కన్నా, ఆ తాజు మహలందాల కన్నా నా వాగు పిచ్చుక గూళ్ళె మిన్నా. గురుతులన్నీ ఏవిరో ఎదలోని శోకము ఎగిసే వాగై దుంకెరా, ఎగిసే వాగై పొంగెరా. ఇప్పుడు వెంకన్నను చూస్తుంటే నాకు 30 ఏళ్ళు 35 ఏళ్ళు వెనక్కి కాలం గిరున తిరుగుతూ ఉంది. ఈ పైడికంటో పాలపిట్టో ఎక్కడి నుంచో ఎగిరి వచ్చాడు. వచ్చి మొట్టమొదటిసారి నేను చూసింది రామ్నగర్లో ఒక చిన్న గదిలో ఒక అమాయకపు పల్లెటూరులో వచ్చిన పిల్లగాడిలాగా పాటలు పాడతాడని వచ్చినప్పుడు పాడమన్నప్పుడు ఆ చిన్న గదిలో ఓ చిన్న కంజీరా ఉందో చెక్క ఉందో ఏదో కొట్టుకుంటూ మొదటిసారిగా ఓ పాట పాడినప్పుడు ఒక అద్భుతమైనటువంటి గాయకుడిని చూసాం. ఆ మనసులోంచి బుద్ధిలోంచి ఆలోచనలోంచో పదాలు రావడం వేరు, హృదయంలోంచి కడుపులోంచి తన్నుకొచ్చేటువంటి మాటలు వేరు. ఆ మాటలు ఆ పదాలు అవి అలవోకగా మనసులోంచి వచ్చేటువంటి ఆ మాటలు. అవి ఎర్రజెండా పట్టుకున్నాడు, ఎగిరాడు, ఎక్కడెక్కడికో ఎగిరాడు, ఏమేమో ఎగిరాడు. చాలా కాలం గడిచిన తర్వాత వెంకన్నతోటి ఈ మధ్య మళ్ళీ నేను మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు బహుశా మన అన్వేషణలు వెతుకులాటలు ఎక్కడో చాలా చాలా చోట్ల ఎగిరి ఎగిరి తిరిగి తిరిగి వచ్చిన తర్వాత మనలోకి మనం తొంగి చూసుకుంటాం. వెంకన్న మొదటి నుంచి తనలోకి తాను తొంగి చూసుకుంటున్నాడు. ఆయనకి దొరకలేదు, ఏదో తపన, ఏదో కావాలి, ఏదో అన్వేషణ, దేనికోసం వెతుకుతున్నాడు. తన ముందున్నటువంటి అనేక ప్రశ్నలకి అనేక దారుల్లో అనేక చోట్ల సమాధానం దొరికినటువంటి విషయం. వెంకన్న బేసికల్లీ నాకు అనిపించింది ఒక గొప్ప తాత్వికుడు. చట్టాల మధ్య ఫ్రేమ్ల మధ్య ఇరికేటువంటి వ్యక్తి కాదు అని నాకు అనిపించింది.